Hi friends, this is Naveen. Welcome to Tech24. Friends, ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ యొక్క అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ చూద్దాం. అదే Roidmi F8 Storm FX వాక్యూమ్ క్లీనర్. సో ఇది రెగ్యులర్గా ఉండే వైర్డ్ వాక్యూమ్ క్లీనర్ అయితే కాదు, చాలా పవర్ఫుల్ కార్డ్లెస్ పోర్టబుల్ వాక్యూమ్ క్లీనర్. సో మీరు ఇంట్లో ఏ పార్ట్లోకైనా ఈ వాక్యూమ్ క్లీనర్ని అయితే తీసుకెళ్ళచ్చు. అండ్ ఇంట్లోనే కాదు, మీ యొక్క వెహికల్స్, కార్స్ లాంటి వాటిని కూడా ఈ పోర్టబుల్ వాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేయొచ్చు. ఏదైతే డైసన్ లాంటి ప్రీమియం వాక్యూమ్ క్లీనర్స్ ఉంటాయో, సో వాటితో కంపీట్ అయ్యే రేంజ్లో కాకపోయినా చాలా అగ్రెసివ్గా వాటంత పర్ఫార్మెన్స్ని ఇచ్చే రేంజ్లో ఈ వాక్యూమ్ క్లీనర్ అయితే ఉంది. సో నేనైతే ఆల్రెడీ బాక్స్ని రాగానే ఓపెన్ చేశాను, చాలా రోజులుగా అయితే యూజ్ చేస్తున్నాను. బట్ మీకోసం ఒకసారి బాక్స్ ఎలా ఉంది అండ్ ఏమేమి కంటెంట్స్ ఉన్నాయని అయితే చూద్దాం. సో బాక్స్ పై అయితే చూడొచ్చు మీరు, Roidmi కార్డ్లెస్ వాక్యూమ్ క్లీనర్ అని అయితే ఉంది. అండ్ ఇక్కడ పైన వాళ్ళు విన్ అయిన అవార్డ్స్ లిస్ట్ని అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూడొచ్చు ఈ Roidmi F8 Storm FX వాక్యూమ్ క్లీనర్కి సంబంధించి ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో 40 minutes లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ, 100 watts సెక్షన్ పవర్, 18,000 వాక్యూమ్ డిగ్రీ, 1.3 kg లైట్ వెయిట్ మిషన్ అని, 80,000 RPM బ్రష్లెస్ DC డిజిటల్ మోటార్ అని మెన్షన్ చేసి ఉంది. అండ్ అంతేకాకుండా ఇక్కడ 5 years వారంటీ అని అయితే ఉంది మోటార్ పైన. అండ్ రిమైనింగ్ పార్ట్స్ పై 2 years వారంటీ అని అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, బాక్స్ కింద ఈ ఫీచర్స్ కింద మీరైతే అబ్జర్వ్ చేస్తే షామీ ఎకో సిస్టమ్ అని అయితే మెన్షన్ చేసి ఉంది. సో నిజానికి నేను ఈ ప్రోడక్ట్ గురించి రీసెర్చ్ చేసినప్పుడు నోటీస్ చేసింది, వేరే కంట్రీస్లో షామీ సబ్ బ్రాండ్గా వీళ్ళు అఫిషియల్గానే చెప్తున్నారు. బట్ ఇండియాలో మాత్రం వీళ్ళు షామీ సబ్ బ్రాండ్ అని అయితే ఎక్కడా మెన్షన్ చేయలేదు. బట్ నిజానికి ఇది షామీకి సంబంధించి సో కుప్పలు సబ్ బ్రాండ్స్ ఉన్నాయి, దాంట్లో ఇది ఒక సబ్ బ్రాండ్. అండ్ ఇక్కడ సైడ్కి చూడొచ్చు, దీని యొక్క ప్రైస్ని అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. 27,000గా ఉంది. బట్ ఫ్లిప్కార్ట్లో మీకు 18,000, 19,000 ప్రైస్ రేంజ్లో అయితే అందుబాటులో ఉంది. అమెజాన్లో కూడా అందుబాటులో ఉంది. అండ్ ఇక్కడ బాక్స్ కంటెంట్స్, బాక్స్లో ఏమేమి వస్తాయనేది అయితే ఇక్కడ మెన్షన్ చేశారు, వాటిని అయితే చెక్ చేయండి. అండ్ కస్టమర్ సర్వీస్ సపోర్ట్కి సంబంధించి నెంబర్ కూడా ఉంది. సో ఆలస్యం చేయకుండా బాక్స్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. బాక్స్ ప్యాకేజింగ్ అయితే చాలా బాగుంది. సో కంపార్ట్మెంట్స్ దానికి సపరేట్గా ఉన్నాయి. సో బాక్స్లో చాలా అటాచ్మెంట్స్ అండ్ పార్ట్స్ అయితే ఉన్నాయి. సో వాటన్నింటిని టకాటక్ బయటకు తీసి అన్నింటిని ఒకే దగ్గర చేర్చి అయితే మీకు చూపెడతాను. సో ఏంటి ఏది అనేది. సో ఇవన్నీ మనకి బాక్స్లో వచ్చిన అటాచ్మెంట్. సో ఇప్పుడు ఒక్కొక్కటి ఏంటి అనేది చూద్దాం. సో ఈ ప్యాకేజ్ చూస్తే ఇందులో మనకి సో యూజర్ మాన్యువల్ అయితే ఉంది, మీరు కావాలంటే రిఫర్ చేయొచ్చు. సో అండ్ అంతేకాకుండా ఇంకోటి ఏదో ఉంది ఇందులో, బ్రష్, మీరు ఫిల్టర్ని క్లీన్ చేయడానికి. అండ్ అంతేకాకుండా ఈ కంటైనర్ని క్లీన్ చేయడానికి, సో డస్ట్ కంటైనర్ ఉంటుంది కదా, దాన్ని క్లీన్ చేయడానికి అయితే హెల్ప్ అవుతుంది. అండ్ ఒక ఎక్స్ట్రా ఫిల్టర్ కూడా మనకి బాక్స్లో అయితే ఇచ్చారు. సో ఆల్రెడీ మిషన్కే, మెయిన్ వాక్యూమ్ మిషన్కే అటాచ్ అయ్యి ఒకటైతే వస్తుంది. సో ఇదైతే ఎక్స్ట్రా వాక్యూమ్ ఫిల్టర్. అండ్ అదే కాకుండా మనకి ఒక డిఫరెంట్ అటాచ్మెంట్ అయితే కనిపిస్తుంది. ఇది ఒక అదెసివ్ అటాచ్మెంట్. సో ఈ పీల్ ఉంది కదా, ఈ పీల్ని తీసేసి మనం దీన్ని అయితే గోడకి అటాచ్ చేయాలి. తర్వాత సో వాక్యూమ్ క్లీనర్ని డైరెక్ట్గా ఇటు సైడ్ మనకి మ్యాగ్నెట్తో వస్తుంది. వాక్యూమ్ రాడ్ మనకి మ్యాగ్నెట్తో ఉంటుంది, డైరెక్ట్గా మనం గోడకైతే ఇలా పెట్టవచ్చు. సో దీన్ని అయితే మనం కావాలంటే వాడచ్చు. సో మనం ఏదైనా షెల్ఫ్లో పెట్టుకోవచ్చు, లేదు ఒక సైడ్కి జనరల్గా ఒక చీపురు కట్టలా కూడా పెట్టుకోవచ్చు మీరు కావాలనుకుంటే. సో దీన్ని గోడకు పేస్ట్ చేస్తే ఇటు సైడ్ మ్యాగ్నెట్ ఉంటుంది. సో డైరెక్ట్గా మనం దీనికి గోడకైతే ఇలా అటాచ్ చేయొచ్చు. మెయిన్ మిషన్ చూసే ముందు మనం మరికొన్ని అటాచ్మెంట్స్ అయితే చూద్దాం. సో ఇదైతే సోఫా క్లీన్ చేయడానికి యూజ్ చేసే అటాచ్మెంట్. సోఫా క్లీన్ అనే కాదు, మనం టేబుల్స్ అండ్ ఇంకేమైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్గెట్స్ని కూడా మనమైతే సో క్లీన్ చేయొచ్చు. అండ్ కార్ సీట్స్ లాంటివి క్లీన్ చేయడానికి కూడా ఈ అటాచ్మెంట్ అయితే హెల్ప్ అవుతుంది. సో సింపుల్గా మనం ఎక్స్టెండర్కి అయితే పెట్టి యూజ్ చేయొచ్చు. నేను ఎలా పెట్టాలనేది కూడా చూపెడతాను. అండ్ అంతేకాకుండా సో ఇది డ్యూయల్ అటాచ్మెంట్గా పనిచేస్తుంది ఈ పర్టికులర్ అటాచ్మెంట్. సో ఇక్కడ ఒక స్టిక్కర్ ఉంది కదా, ఈ స్టిక్కర్ని తీసేస్తే మనకి ఒక నేరో అటాచ్మెంట్లో అవుతుంది. సో డైరెక్ట్గా మనం కొన్ని ఏరియాస్కి ఇలాంటి పెద్ద అటాచ్మెంట్ వెళ్ళలేని ప్లేస్లో, సోఫా సందుల్లో, లేకపోతే సీట్ సందుల్లో, కార్ సీట్ లాంటి సందుల్లో, అండ్ ఇంకేదైనా టేబుల్స్ మధ్య సందుల్లో సో ఈ అటాచ్మెంట్ని మనం మిషన్కి అయితే అటాచ్ చేసి మనమైతే ఆ సందుల నుంచి సో డస్ట్ని అయితే రిమూవ్ చేయొచ్చు. సో మొత్తానికి ఈ అటాచ్మెంట్ డ్యూయల్ అటాచ్మెంట్గా అయితే పనిచేస్తుంది. అండ్ ఇది మ్యాట్రెస్ క్లీనర్.
సో మనం ఇంట్లో మ్యాట్రెస్ని క్లీన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఈ అటాచ్మెంట్స్ అన్నింటి యొక్క బిల్డ్ క్వాలిటీ, సో ఈ సోఫా క్లీనర్ అండ్ టేబుల్ క్లీనర్ అండ్ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ క్లీనర్, సో ఈ అన్నిటి అటాచ్మెంట్స్ యొక్క బిల్డ్ క్వాలిటీ అయితే చాలా సాలిడ్గా ఉంది. మీకు ఎక్కడ కూడా ఏదో చీప్ క్వాలిటీ వాక్యూమ్ క్లీనర్లా అయితే అస్సలే అనిపించదు. చాలా ప్రీమియం బిల్డ్ క్వాలిటీ ఉంది. ఇదైతే మెయిన్ ఫ్లోర్ క్లీనర్. సో అన్ని యాంగిల్స్లో రొటేట్ అవ్వడానికి అనుకూలంగా అయితే డిజైన్ ఉంది. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా సాలిడ్గా ఉంది. అండ్ ఈ క్లీనర్ మనం దీన్ని కూడా క్లీన్ చేయొచ్చు. ఈ లోపల ఉన్న బ్రషెస్ని, ఈ అటాచ్మెంట్ ఏదైతే ఉందో ఈ సైడ్కి దీన్ని తీస్తే మనకి ఇదైతే బయటకు వస్తుంది. సో బయటకు వచ్చిన తర్వాత మనం క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టేసి మళ్ళీ దీంతో లాక్ చేయాలి. సో ఇవి అటాచ్మెంట్స్. అండ్ ఇది ఎక్స్టెన్షన్ రాడ్. సో మీరు ఎక్స్టెండ్ చేసుకోవడానికి, లెంత్ని ఎక్స్టెండ్ చేయడానికి అయితే హెల్ప్ అవుతుంది. అండ్ ఇది మెయిన్ వాక్యూమ్ మిషన్. సో బిల్డ్ క్వాలిటీ చాలా సాలిడ్గా ఉంది. వెయిట్ వాళ్ళు బాక్స్పై అయితే మెన్షన్ చేశారు 1.3 kg అని. సో చెప్పాలంటే పోర్టబుల్ వాక్యూమ్ క్లీనర్, పవర్ఫుల్ వాక్యూమ్ క్లీనర్స్ అయితే కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాయి. డైసన్ వాక్యూమ్ క్లీనర్స్ లాంటివి మీరు ఎప్పుడన్నా చూసి ఉంటే. సో ఇదైతే వాటితో కంపేర్ చేస్తే వెయిట్ అయితే తక్కువ ఉంది. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు ఈ డస్ట్ కంటైనర్. సో డస్ట్ కంటైనర్ని అయితే ఇలా మనం బటన్ని ప్రెస్ చేసి అయితే రిమూవ్ చేయాలి. సో ఈ మెయిన్ మిషన్కి మనం డైరెక్ట్గా ఈ ఎక్స్టెన్షన్ రాడ్ని సో పెట్టేయాలి. సో ఇలా ఎక్స్టెండ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏ అటాచ్మెంట్ కావాలంటే ఆ అటాచ్మెంట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మీరు సోఫాస్ క్లీన్ చేయాలనుకుంటే సో సోఫా క్లీనర్ని, అండ్ మ్యాట్రెస్ క్లీన్ చేయాలనుకుంటే మ్యాట్రెస్ క్లీనర్ని, అండ్ ఫ్లోర్ క్లీన్ చేయాలనుకుంటే సో ఈ అటాచ్మెంట్ని అటాచ్ చేయొచ్చు. సో మొత్తం ప్రోడక్ట్ యొక్క అటాచ్మెంట్స్తో సహా బిల్డ్ క్వాలిటీ అయితే చాలా సాలిడ్గా ఉంది. అండ్ మెయిన్ వాక్యూమ్ మిషన్ యొక్క బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు మీకు. సో ఇదైతే పవర్ ఆన్ ఆఫ్ బటన్. సో మీరు ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే ఒక 3 సెకండ్లు ఆన్ అవుతుంది ఇలా. అండ్ ఇక్కడ ఎల్ఈడి ఇండికేటర్స్ ఉన్నాయి. ఇవైతే బ్యాటరీని ఇండికేట్ చేస్తాయి. అండ్ ఒకసారి ఆన్ చేసిన తర్వాత మీకు బేసిక్ మోడ్లో అయితే ఇది అరౌండ్ 40 minutes బ్యాటరీ లైఫ్ని ఇస్తుంది. మీరు స్పీడ్ని పెంచుకుంటే సో ఇక్కడ పైన మనకి స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి మరొక బటన్ అయితే ఉంది. సో ఒకసారి చూద్దాం. సో దీన్ని ఆన్ చేసి హై స్పీడ్ మోడ్లో యూజ్ చేస్తే మీకు బ్యాటరీ లైఫ్ అయితే అరౌండ్ 30 minutes అయితే వస్తుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే మనకి బేసిక్ మోడ్లో, సో రెగ్యులర్ స్పీడ్ మోడ్లో 40 minutes బ్యాటరీ లైఫ్ వస్తే, హై స్పీడ్ మోడ్లో నియర్లీ 30 minutes బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. కాకపోతే సక్షన్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మీకు డస్ట్ అనేది సో త్వరగా లోపలికి అయితే ఈ డస్ట్ కంటైనర్లోకి అయితే వస్తుంది. సో నేనైతే యూజ్ చేశాను. డస్ట్ని రిమూవ్ చేయడంలో చాలా వరకే హెల్ప్ చేసింది. బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. నా దగ్గర ఒక 1000 రూపీస్ది వాక్యూమ్ క్లీనర్ ఉండింది వైర్. సో దాన్ని నేను నా డెస్క్ ఉంది కదా అది క్లీన్ చేయడానికి అయితే యూజ్ చేసేది. సో ఆ వైర్ ఎక్కువ దూరం రాకపోతుండే, వేరే ఎక్స్టెన్షన్ బాక్స్తో అయితే వాడాల్సి వచ్చేది. అండ్ ఈ వాక్యూమ్ క్లీనర్, ఈ పోర్టబుల్ వాక్యూమ్ క్లీనర్ వల్ల సో ఈవెన్ మన కార్ని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ వేరే ఏరియాలో విండోస్ని అండ్ అంతేకాకుండా వేరే అప్లయన్సెస్ ఏమున్నా, ఫ్యాన్స్ అండ్ అంతేకాకుండా ల్యాప్టాప్ కీబోర్డ్స్తో సహా క్లీన్ చేయొచ్చు. సో చాలా కన్వీనియంట్గా ఉంటాయి పోర్టబుల్ వాక్యూమ్ క్లీనర్స్. బట్ కొంచెం పోర్టబుల్ వాక్యూమ్ క్లీనర్స్ రెగ్యులర్ వైర్ వాక్యూమ్ క్లీనర్స్తో కంపేర్ చేస్తే కాస్ట్ ఎక్కువ ఉంటాయి. సో డైసన్ లాంటి వాటికి వెళ్తే చాలా ప్రీమియం బ్రాండ్, సో చాలా కాస్ట్ ఉంటాయి. అంత బడ్జెట్ అఫోర్డ్ చేయలేని వాళ్ళు సో ఇలాంటి వాక్యూమ్ క్లీనర్స్ని అయితే పర్చేజ్ చేయొచ్చు. సో క్వాలిటీ అయితే బాగుంది, నాకైతే నచ్చింది. సో సేమ్ మనకి డైసన్ V8 ఇదే రేంజ్లో పర్ఫార్మెన్స్ని ఇస్తుంది. అది 30,000 పైన ఉంది. ఇది జస్ట్ 18,000-19,000 ప్రైస్ రేంజ్లో అయితే ఉంది. అండ్ ఈ వాక్యూమ్ క్లీనర్ డ్రై యూజ్కే, వెట్ యూజెస్కి అయితే పనికిరాదు. అండ్ ఈ వాక్యూమ్ క్లీనర్లో నాకు నచ్చింది దీని యొక్క బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ సక్షన్ పవర్, జనరల్గా పోర్టబుల్ వాక్యూమ్ క్లీనర్స్, వైర్లెస్ వాక్యూమ్ క్లీనర్స్లో సక్షన్ పవర్ తక్కువ ఉంటుంది. బట్ దీంట్లో మాత్రం చాలా బాగుంది. రెగ్యులర్ మన నీడ్స్ని అయితే ఫుల్ఫిల్ చేసే రేంజ్లో అయితే సెక్షన్ ఉంది. మీరు కావాలనుకుంటే సెక్షన్ పవర్ని సో ఇందాక మనం చూసినట్టు ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. అట్ ద కాస్ట్ ఆఫ్ కొంచెం బ్యాటరీ లైఫ్ అయితే తగ్గుతుంది.
అండ్ ఈ వ్యాక్యూమ్ క్లీనర్లో నాకు నచ్చని విషయాల గురించి మాట్లాడుకుంటే సో డస్ట్ కంటైనర్ యొక్క కెపాసిటీ అయితే చాలా తక్కువ ఉంది, ఇంకొంచెం పెద్దదిగా ఉండాల్సింది. సో దీన్ని మనం రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఉండాలి. కొంచెం డస్ట్ ఇందులోకి చేరగానే మనకైతే ఇది ఫుల్ అయినట్టు అయితే అనిపిస్తుంది. మరి ఎక్కువ డస్ట్ని క్లీన్ చేయాలనుకునే టైంలో బాక్స్లో మనకి బ్రష్ వచ్చింది కదా, దాంతో సో ఈ కంటైనర్ని దులిపిన తర్వాత ఆ ఫిల్టర్ని క్లీన్ చేయాలి. సో ఒకటే నాకు కంటైనర్ ఇంకొంచెం పెద్దదిగా ఉంటే బాగుండని అయితే అనిపించింది. సో అదర్వైజ్ 20,000 అదే ప్రైస్ రేంజ్లో 18-20,000 ప్రైస్ రేంజ్లో అయితే సేల్ అవుతుంది ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో. ఆ ప్రైస్ రేంజ్లో మంచి పోర్టబుల్ వ్యాక్యూమ్ క్లీనర్ అని అయితే చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది Redmi F8 స్టార్మ్ FX వ్యాక్యూమ్ క్లీనర్కి సంబంధించి నా ఎక్స్పీరియన్స్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.